మీరు ధైర్యంగా ఉండండి, మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఏ జిల్లాలో ఎక్కడ ఇబ్బంది వచ్చినా మా దృష్టికి రండి, మా బీఆర్ఎస్ పార్టీ వచ్చి మీకు రక్షణ కవచం లాగా నిలబడుతుంది, మిమ్మల్ని కాపాడుకుంటది. మిమ్మల్ని మీరు అడుగుతున్నది కూడా ఏముంది, డాక్టర్ కావాలంటుర్రా మీరు? ఇంత ట్రైనింగ్ ఇస్తే, మాకు సర్టిఫికేట్ ఇస్తే ఇంత ఫస్ట్ ఎయిడ్ చేసుకొని బతుకుతాము అంటున్నారు. ఫస్ట్ ఎయిడ్ చేసుకొని బతుకుతాం. ఇన్నేళ్లకెళ్ళి తాతలు తండ్రులకెళ్ళి చేసినాం, మాకింత ట్రైనింగ్ ఇయ్యండ్రి, ఇంత సర్టిఫికేట్ ఇయ్యండ్రి. ఇది మీ ఎలక్షన్ల మేనిఫెస్టోలో చెప్పిందే. వెనకట రాజశేఖర రెడ్డి చెప్పిండు, నడిమిట్ల కిరణ్ కుమార్ రెడ్డి చెప్పిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిండు. చెప్పిన పని చేయమంటున్నాం. మనం ఏమన్నా అలా ఆస్తులు అడుగుతున్నామా రేవంత్ రెడ్డిని? ఆయన ఆస్తి గిట్ట రాసిమంటున్నామా? ఓట్లప్పుడు రేవంత్ రెడ్డి ఏదైతే ఉపన్యాసాలు చెప్పిండో, మేనిఫెస్టోలో ఏ మాట అయితే రాసిండో అది ఇవ్వయా రేవంత్ రెడ్డి అంటున్నాం. గంటకు మించి ఏమైనా అడుగుతున్నామా? అది ఇచ్చుడు మాట దేవుడు ఎరగని ఉల్టా కేసులు పెట్టి జైలు ఎత్తుండు. ఏ జిల్లాలో పోయినా కేసులే అవుతున్నాయి. నా దగ్గర కూడా తొగుటోళ్ళు వచ్చిండ్రు, మిర్దొడ్డోళ్ళు వచ్చిండ్రు, నా దగ్గరికి సిద్దిపేట వాళ్ళు వచ్చిండ్రు, మెదకోళ్ళు వచ్చిండ్రు, మన సంగారెడ్డి పోతే కూడా కలిసిండ్రు, నల్గొండ పోతే కలిసిండ్రు, వికారాబాద్ పోతే కలిసిండ్రు. ఏడబోయినా పాపం వచ్చి బాధపడుతూ అన్నా బాగా తిప్పలు పెడుతుండ్రు, మీరు ఉండంగా ఇట్లా లేకుండే ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక నిద్ర పట్టకుండా అయిందని చెప్పి బాధపడుతున్న పరిస్థితి ఉన్నది. సో మీరు కూడా ధైర్యంగా ఉండండి. దేనికైనా పోరాటమే శరణ్యం. పోరాడితే పోయేదేమి లేదు, బానిస సంఖ్యలు తప్ప అన్నట్టు ఐక్యంగా పోరాడండి. తప్పకుండా మీ సమస్య పరిష్కారం అవుతుంది.